గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. విజయవాడ సాయి కృష్ణ లాకప్ డెత్ అంశం సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ ఉదంతంపై ఏకంగా రంగంలోకి జాతీయ మానవ హక్కుల కమిషన్ దిగింది. ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాడు మాజీ ఎంపీ కేసినేని నాని. ఇక సాయి కృష్ణకు థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. థర్డ్ డిగ్రీ గాయాలు బయటకు పడకుండా ఉండేందుకే సాయి కృష్ణ మృతదేహాన్ని పోలీసులు దహనం చేశారంటే ఆరోపణలు చేశారు నాని. ఇక ఫోరెన్సిక్ డిఎన్ఏ సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు సాయి కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో కలిపేశారంటూ సంచలనంగా కూడా ఎన్హెచ్ఆర్సీకి తాను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక కమాండ్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబును తక్షణమే సస్పెండ్ చేయాలంటూ ఇందులో కేసినేని నాని డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఇప్పటికే ఈ అంశం సాయి కృష్ణ లాకప్ డెత్ అంశం ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాలి. ఇప్పటికే కనీసం నా కొడుకు అస్థికలైనా ఇవ్వండి, ఒకవేళ చనిపోతే కనుక బూడిదైనా ఇవ్వండి అంటూ కూడా ఆ తల్లి కోరుతూ ఉంది. మరొక వైపు చూస్తే ఈ అంశంలో కోర్టుకు తీసుకొని వచ్చి హాజరుపరచాలి అంటూ కూడా కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సాయి కృష్ణ కనిపించడం లేదంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. సాయి కృష్ణ అంశంలో ఏం జరిగిందని కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీయటం జరిగింది. ఈ అంశంలో సదరు ఆఫీసర్ ని సస్పెండ్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ అంశం పెను ప్రకంపన సృష్టిస్తున్న వేళ ఈ అంశంలో ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల కమిషన్ దిగటం, ఇక దీని మీద కూడా ఇప్పుడు ఒకవేళ నివేదిక కోరితే ఆ నివేదికలో ఎటువంటివి పొందుపరచనున్నారు, ఈ అంశం ఎటు వెళ్ళనుంది అనేది కూడా. ఎందుకంటే ఒక అంశం కనుక మనం ఇక్కడ ఉదాహరణగా పరిశీలిస్తే తమిళనాడులో కోర్టులో ఒక సంచలనమైన తీర్పు రావడం జరిగింది. ఇలానే తండ్రి కొడుకులో లాకప్ డెత్ విషయంలోనే పోలీసులు కొట్టినటువంటి దెబ్బలకి తల్లిదండ్రులు చనిపోయినటువంటి విషయంలో ఏకంగా కూడా చాలా మంది ఆఫీసర్స్ కి దాదాపుగా కూడా ఒక 3 పైగా ఆఫీసర్స్ కూడా దాంట్లో శిక్ష విధించడం జరిగింది. వాళ్ళకి ఉరిశిక్ష విధించడం అనేది జరిగింది. ఇటువంటి ఒక సంచలనమైన లాకప్ డెత్లు అనేవి చాలా సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితులు. ఇందులోనైతే ఇప్పటికైతే ఈ అంశంలో ఏది ప్రూవ్ అవ్వలేదు, కానీ వస్తున్నటువంటి ఆరోపణలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ అంశంలోకి ఇప్పుడు కేసినేని నాని చెప్పిన ఫిర్యాదు ప్రకారం ఈ అంశంలో జోక్యం చేసుకుంటే నెక్స్ట్ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లుగా చూడొచ్చు, ఏంటి? ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా జాతీయ మానవ హక్కుల సంఘం అయితే సమాఖ్యత జోక్యం చేసుకునేటువంటి అవకాశాలు అయితే కమిషన్ అయితే జోక్యం చేసుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ అంశంలో అంటే పోలీసుల వ్యవహారాలు దాదాపుగా 4 రోజుల నుంచి కూడా అసలు అతను ఏం చేశారు అనే దానికి సంబంధించి ఇప్పటివరకు స్పష్టత లేదు. ఒకవేళ చంపితే ఎక్కడ చంపారు, కాల్ చేస్తే ఎక్కడ కాల్ చేశారు, కాల్ చేసిన తర్వాత బూడిదను ఏం చేశారు, అస్థికలను ఏం చేశారు అనే అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశంలో అటు పోలీసుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఈ అంశం విషయంలో కొంత జాప్యం చేశారు అంటే ప్రభుత్వం కూడా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అనేటువంటి మాట కూడా ఇక్కడ వినపడుతోంది. కాబట్టి అటు ప్రతిపక్షాలు కూడా దీనికి సంబంధించి కొంత దూకుడుగానే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఇటు విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని ఈ అంశానికి సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జోక్యం చేసుకోవాలనేటువంటి అంశాన్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారినటువంటి అంశం. గతంలో ఇటువంటి లాకప్ డెత్ అంశాలకు సంబంధించి ఎన్హెచ్ఆర్సీ ఇప్పటికే జోక్యం చేసుకోవడం, ఆ తర్వాత కీలక పరిణామాలు జరగడం మనం చూస్తూ వచ్చాం. ఇక తాజాగా జరిగినటువంటి ఘటన విషయంలో కూడా ఎన్హెచ్ఆర్సీ కనుక జోక్యం చేసుకుంటే తమిళనాడులో తండ్రి కొడుకుల విషయంలో జరిగినటువంటి వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇక్కడ కృష్ణలంక సీఎం నాగరాజు విషయంలో కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి మాట కూడా వినపడుతోంది. దీనికి సంబంధించి ఎంత ప్రచారం చేసుకున్నప్పటికీ, ఎంత సానుకూలమైనటువంటి ప్రచారం చేసుకున్నప్పటికీ కూడా పరిస్థితి అయితే అంత సానుకూలంగా ఉండకపోవచ్చు. టీడీపీ కానీ జనసేన కానీ దీనికి సంబంధించి కొంత సానుకూలంగానే స్పందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి సోషల్ మీడియాలో. కానీ అక్కడ వాస్తవం మాత్రం తీవ్రంగా ఉంది. దీనికి సంబంధించి తాజాగా అటు ఎవరైతే బాధితుడు ఉన్నారో లాకప్ డెత్ జరిగిందనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితుడు ఎవరైతే ఉన్నారో సాయి కృష్ణకి సంబంధించినటువంటి అతని తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె వేసినటువంటి ఏజీఎం కోర్టులో వేసినటువంటి పిటిషన్ కూడా సానుకూలంగా అనేటువంటి తీర్పు వచ్చినటువంటి పరిస్థితి. ఆ కాల్ డేటా గానీ, నాగరాజు కాల్ డేటా గానీ, సాయి కృష్ణ కాల్ డేటా గానీ, అదే విధంగా అక్కడ సీసీ ఫుటేజ్ కానీ ఇవన్నీ కూడా భద్రపరచాలంటూ కూడా వచ్చినటువంటి వాటికి సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది. అయితే దీంట్లో రాజశేఖర్ బాబును తక్షణమే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ కూడా వినిపిస్తున్నారు. మరొకవైపు ఇదే అంశాలు ఇటు సీఎం చంద్రబాబు గానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఆరా తీసినట్లు కూడా తెలిసింది.
అవును, దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. భేటీ అయ్యి ఈ అంశానికి సంబంధించి అంటే రాజకీయ పరమైనటువంటి విమర్శలు వస్తున్నాయి కాబట్టి, అంటే ఇది కులరంగు పులుముకుంది కాబట్టి ఈ అంశం విషయంలో కొంత దూకుడుగా వెళ్లకుండా అంటే కఠిన నిర్ణయాలు ఉండాలి. అలాగే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా అంటే అది బాధిత కుటుంబానికి అండగా నిలబడినట్టు ఉండాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తోంది. అందుకనే ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. వెంకట్, ఈ అంశంలో మనం చూసుకుంటే కనుక ఇప్పుడు రాజశేఖర్ బాబుని సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్లు పెరుగుతున్న వేళ మరి ఈ అంశాన్ని ఏ విధంగా పరిగణిస్తారు? అదే విధంగా కోర్టు కూడా దీంట్లో ఈ సాయి కృష్ణాన్ని తీసుకొని వచ్చి ఎక్కడైతే మార్కాపురంలో తనను అదుపులోకి తీసుకున్నారని గుర్తించడం జరిగిందో, ఇప్పుడు సాయి కృష్ణాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు కోర్టులో తనని ప్రత్యక్షంగా కూడా తనని చూపించాలంటూ కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. అవును, కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు రాజశేఖర్ బాబు దీనికి అంటే ఎంత వివాదం నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, తన పరిధిలో ఉన్నటువంటి తన కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి ఘటన కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా రాజశేఖర్ బాబు అంటే జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆ స్టేషన్ కు సంబంధించి దాదాపుగా నెల రోజుల నుంచి తతంగం నడుస్తున్నప్పుడు స్టేషన్ లో ఏం జరుగుతుంది అనేది సిపి తెలుసుకోలేకపోవడం ఒక ఘోరమైనటువంటి తప్పిదంగానే ఇక్కడ పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశం విషయంలో ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరించేటువంటి అవకాశాలు అయితే ఉండవచ్చు. సిపి మీద కూడా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇటు కేశినేని ఆరోపణలనే కాకుండా అటు వైసీపీ కూడా సిపిని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది. సిపిని కూడా సస్పెండ్ చేయవచ్చు అనేది ఇక్కడ ప్రధానంగా వినపడుతోంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఇప్పుడు కోర్టు ఆదేశాలు ఇచ్చిందో కోర్టు ఆదేశాల మేరకు మరి అంటే తీసుకెళ్లి చూపిస్తారా, ఒకవేళ కోర్టు ఆదేశిస్తేనే చూపించే పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు ఎందుకు చూపించలేదు అనేటువంటి ప్రశ్నలు కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ అరెస్ట్ చేసి ఏ విధంగా తీసుకొచ్చారు, అరెస్ట్ క్రమంలో ఆ మార్గం మధ్యలో ఏం జరిగింది, స్టేషన్ కి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి పూర్తి వివరాలను కూడా స్టేషన్ కి సంబంధించి సిఐ కోర్టుకు సమర్పించాల్సినటువంటి అవసరం అయితే. ఇప్పుడు తాజాగా చూస్తే ఈ కేసులో అంటే ఇటు విజయవాడ 2వ ఏజేఎం కోర్టు కూడా కొన్ని ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. దీంట్లో కాల్ డేటా మొత్తాన్ని కూడా నిక్షిప్తంగా ఉంచాలని చెప్పి, అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ దీనంతటిని కూడా చాలా అంటే నిక్షిప్తంగా ఉంచాలి, ఇవి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడాలి. జనరల్ గా మనం ఇలాంటి కేసెస్ లో చూసేది ఏంటంటే కూడా సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయిపోయిందని చెప్పి కూడా ఇలాంటివి ఎక్కువగా చూస్తాం. కానీ దానికి తావు లేకుండా కోర్టు ఇక్కడ ఉత్తర్వులు ఇచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి ఎవరైతే సాయి కృష్ణ ఉన్నారో అతన్ని తల్లి విజయలక్ష్మి ఉదయం పిటిషన్ వేశారు. పిటిషన్ వేసిన తర్వాత అటు ఆమె వాదనలో వెళ్ళిన తర్వాత అంటే ఇటు ప్రభుత్వం తరఫున కూడా అది పెద్దగా అభ్యంతరం తెలిపేటువంటి అంశం కాదు. ఒకవేళ ప్రభుత్వం అభ్యంతరం తెలపడానికి కూడా అవకాశం లేదు కాబట్టి పోలీస్ శాఖ కూడా అభ్యంతరం తెలపడానికి అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఏం జరిగింది ఏంటనేది ప్రజల ముందు బహిర్గతం చేయాలి. ఇంత వివాదం నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని అటు కోర్టు ఆదేశాలను కూడా ఇటు పోలీసులు సీరియస్ గా తీసుకోవాలి. ఒకవేళ అంటే కోర్టు చెప్పక ముందు అంటే వీటిని ఏమన్నా చేశారా లేదంటే మార్ఫింగ్ చేశారా ఇటువంటి అంశాలను కూడా కొంత అటు ఫోరెన్సిక్ నిపుణులతో కూడా దాన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఇప్పుడు సాయి కృష్ణ లాకప్ డెత్ అంశంలో ఆరోపణలు అయితే తీవ్రతరంగా మారుతూ ఉన్నాయి. సాయి కృష్ణ అంశం అసలు ఏం జరిగింది అనేటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. మరొకవైపు ఇది లాకప్ డెత్ అనేటువంటి బలాలు మాత్రం బాగా ముడిపడుతున్నట్లుగా చూడొచ్చు సాక్ష్యాలు. మరి వీటన్నిటికి సంబంధించి అసలు ఏం జరిగింది అన్నటువంటి తెలిసేటువంటి కోణంలోనైతే కోర్టు కూడా దర్యాప్తు చేయమన్నట్లుగానే తెలుస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా కూడా వస్తున్నటువంటి ఆరోపణలు కనుక మనం చూస్తే కనుక దీంట్లో ఫస్ట్ సిపి రాజశేఖర్ బాబును సస్పెండ్ చేయాలంటూ కోరుతున్నారు. ఇక దీంట్లోకి జాతీయ మానవ హక్కుల కమిషన్ కనుక దీంట్లో జోక్యం చేసుకునేటువంటి అవకాశమే కనిపిస్తుంది. ఇక కేసీఆర్ నాని ఫిర్యాదు చేశారు ఈ అంశంలో. జోక్యం చేసుకున్న తర్వాత ఇంకా కూడా ఈ వ్యవహారం అనేది కూడా చాలా సీరియస్ గా అవ్వనుందని అయితే అర్థమవుతుంది. ఇప్పటికే కోర్టులు ఈ అంశాలు అసలు ఏం జరిగింది ఏంటనేది సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సీసీటీవీ ఫుటేజ్ ను భద్రపరచాలంటూ చెప్పడం జరిగింది. ఇక ఈ ఫుటేజ్ తో పాటు కాల్ డేటాను కూడా భద్రపరచాలంటూ కోర్టు పేర్కొన్నది. ఇక ప్రతిపక్షాలు కూడా ఈ కేసులో డిమాండ్ చేస్తూ ఉన్నాయి సాయి కృష్ణ విషయంలో. ఇక ఫస్ట్ నుంచి కూడా ఈ అంశం చూసుకుంటే సాయి కృష్ణ మీద ఒక ఛార్జ్ షీట్ ఓపెన్ చేసినట్లుగా తెలిసింది. ఒక 9 కేసులు అతని మీద కేసులు నమోదైనట్లుగా, ఆ తర్వాత ఒక ప్రకాశంకి వెళ్లి వీళ్ళు సెటిల్ అయినట్లుగా వీళ్ళ ఫ్యామిలీ తెలుస్తుంది. తర్వాత మార్కాపురంలో తనను అదుపులోకి తీసుకోవడం జరిగింది గాదె సాయి కృష్ణను. ఆ తర్వాత అసలు సాయి కృష్ణ ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒకవైపు ఏమో పోలీసులు కనిపించడం లేదు అంటున్నారు, మరొక వైపు తన తల్లేమో లేదు నా కొడుకు
ఫోన్ చేసి సిపి నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఇక నా కొడుకు లేడు అనుకో అన్నట్లుగా కూడా మాట్లాడారంటూ కూడా తల్లి లాకప్ డెత్ చేశారు. ఒకవేళ నిజంగా నా కొడుకుని చంపేస్తుంటే కనీసం అస్థికులైనా ఇవ్వండి అని చెప్పి ఆ తల్లి దీనస్థితిలో బతిలాడుతుంది. మరొకవైపు న్యాయ పోరాటం చేస్తుంది.